హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు ట్రావెల్ ఎడిక్ శివ్. నేను మీ శివ. సో చాలా రోజులైంది. సో 1.5 మంత్ అవుతుంది కూడా మన 1.5 మంత్ అవుతుంది కూడా మన లాస్ట్ వీడియో వచ్చి. సో మన ట్రిప్ అయితే చాలా చాలా బాగా అయింది. సో అన్నీ తిరిగి రావడము, ఆ రెండు ఒక 22 తిరిగి రావడం అన్నట్టు విత్ ఇన్ 15 డేస్లో. సో దట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ. అండ్ ఇంకోటి ఏంటి, 15 డేస్లో 22 కదా. అండ్ వచ్చిన ఖర్చు వచ్చేసి ఎంత ఫ్యామిలీతో పోయినాం కాబట్టి అంత ఫుడ్ అంతా మనం చేసుకొని వచ్చిన ఖర్చు వచ్చేసి మనకు 16,000 వచ్చింది అన్నట్టు. సో అది మ్యాటరు. అయితే నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చిన అన్నట్టు. సో రేపు అంటే ఈరోజు 30 ఏప్రిల్ రోజు గంగోత్రి యమునోత్రి ఓపెన్ అవుతుంది. అండ్ అంటే మే 2 రోజు కేదార్నాథ్, అండ్ మే 4 రోజు బద్రీనాథ్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకున్నారంటే ప్లాన్ చేసుకోండి, ఇమీడియట్ ప్లాన్ చేసుకోండి. చాలా తక్కువలో ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను తక్కువలో ఈ చార్ధామ్ ఎట్లా కంప్లీట్ చేయాలి. సో ఇండివిజువల్గా నేను మళ్ళీ అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ కోసం మళ్ళీ ఇండివిజువల్ వీడియో చేస్తా. సో ఇందులో కూడా కలిపి చెప్తా. సో జస్ట్ కేదార్నాథ్ బద్రీనాథ్ జనరల్గా ఎక్కువ మంది ఫస్ట్ కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రిపేర్ చేస్తారు, తర్వాత చార్ధామ్ ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. కొందరేమో చార్ధామ్ ప్రిపేర్ చేస్తారు, బట్ ఓన్లీ గంగోత్రి యమునోత్రి మాత్రమే ప్రిపేర్ చేసేది చాలా తక్కువ. సో అందుకని 4 కలిపి ఒకసారి చెప్తున్నా. తర్వాత మళ్ళీ బద్రీనాథ్ కేదార్నాథ్ మళ్ళీ చెప్తాను నేను. సో ఇప్పుడైతే మనము 30 రోజు ఓపెన్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ, వైజాగ్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్. సో విజయవాడ మన హైదరాబాద్ నుంచి నాకు బెస్ట్ అనిపించేది ఏంటి అంటే, మిగతా ట్రైన్స్ కంటే బెస్ట్ అనిపించేది బెంగళూరు నుంచి వచ్చే సంపర్క్రాంతి ట్రైన్ అన్నట్టు. బెంగళూరు నుంచి వచ్చే సంపర్క్రాంతి ట్రైన్ అండ్ మన తెలంగాణ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్కి వస్తే మనకు బెనిఫిట్ ఏంటంటే, సో ఇక్కడ మార్నింగ్ నాంపల్లిలో అరౌండ్ 5:30, 6కి ఎక్కుతాం అన్నట్టు. మనం మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం 6 అవుతుంది. సో 6కి అయినాకో అయితే మనకు అక్కడ ఏమంటారు, మార్నింగ్ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ఏదైనా సూపర్ ఫాస్ట్ ట్రైన్ దొరికింది అనుకో. ట్రైన్ అంటే హరిద్వార్ పోయేది అరౌండ్ మనకు 6:30 అట్లా ఉంటుంది అన్నట్టు. సో అలాంటి ట్రైన్ దొరికింది ఎర్లీ మార్నింగ్, మీకు వెంటనే పోయిందాడు ఇమీడియట్గా మీకు ట్రైన్ దొరికింది అనుకో, వెళ్ళిపోండి. ఐదర్ మీకు ట్రైన్ దొరకకుండా అనుకో అండ్ రిజర్వేషన్ లేకుంటే అస్సలు జనరల్ అవ్వకండి గైస్. అసలు ఈవెన్ దో రిజర్వేషన్ అంటే మన స్లీపర్ క్లాస్ కూడా వద్దు. ఎందుకనంటే అస్సలు మనము బుక్ చేసుకున్న కూడా మొత్తం వచ్చి మన బెర్తుల్లో ఆక్యుపై చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం నాకు వెళ్ళినప్పుడు 2 times నాకు అట్లే ఎక్స్పీరియన్స్ అయింది అన్నట్టు. సో సో మీకు కూడా నేను 2 times 3 times అనుకుంటాను, 3 times నేను ఢిల్లీకి వెళ్ళిన, 3 times నాకు అట్లే ఎక్స్పీరియన్స్ అయింది. సో బెటర్ మీరు వెళ్ళినప్పుడు 3rd class వేసి ఆ పైన ఇంకా 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 మీరు అఫోర్డ్ చేయగలరంటే ఆ పైన వెళ్ళండి. సో మ్యాక్సిమం ఒక 5 hours కంటే ఎక్కువ టైం పట్టదు. ఎంత డిలే అయినా మనకు ట్రైన్ వచ్చేసి 4.5 hours ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ డిలే అయినా మార్నింగ్ ట్రైన్ నేను ప్రిఫర్ చేసేది. మార్నింగ్ ట్రైన్ అంటే 6:30 ఆర్ 8:30 అరౌండ్. అది పోయేటకల్లా నీకు ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ అవుతుంది. సో బెటర్ మీరు ఆటోమేటిక్గా రీచ్ అవుతారు. లేదు బస్ కోసం అనుకుంటే బెటర్ ఆప్షన్ బస్కి ఇంకా, ఎందుకంటే నీ సీటింగ్ మంచిగా ఉంటుంది. ఒక స్లీపర్ బస్సు ముందే బస్సులో మొత్తం ట్రైన్లోనే ఏది మన ట్రైన్ దిగిన వెంటనే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడనే ట్రైన్ స్టేషన్ ముందు ఫ్రెష్ అప్ అయ్యేసి సీదా ఇండియా గేట్ కానీ వేరే బస్ స్టేషన్ కానీ ఇక్కడ టెర్మినల్స్ ఉంటాయి సిటీలో. సో టెర్మినల్కి వెళ్ళేసి మనం బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో బుక్ చేసుకునేది మీకు ఇక్కడ సైడ్ పెడతాను నేను, చూడండి. సో ఇక్కడ ఉంటాయి చూడండి. సో మనం వెళ్ళొచ్చు, బుక్ చేసుకోవచ్చు, పోవచ్చు అన్నట్టు. సో ఎందుకంటే ట్రైన్ అయితే నువ్వు బుక్ చేసుకుంది పోయినావు అనుకో, అసలు నువ్వు టాయిలెట్ చేయలేవు బ్రో. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత పరిస్థితి అక్కడ ఉండదు అన్నట్టు. చాలా దారుణంగా ఉంటుంది. వస్తే మీన కూర్చుంటారు, జగడానికి కూడా దిగుతారు లిటరల్లీ. సో బెటర్ జనరల్లో పోవడానికి అవాయిడ్ చేయండి. సో స్లీపర్ కూడా అవాయిడ్ చేయండి, నేను చెప్తున్నా. స్లీపర్ కూడా అవాయిడ్ చేయండి. బెటర్ 3rd class ఆరా పైన, లేకుంటే మంచి ఆరామ్సే బస్ ఎక్కువ. ఏసీ బస్ కానీ నార్మల్ బస్ కానీ నీకు 400 రూపీస్లో ఏ బస్ అన్న దొరుకుతుంది. సో బస్ ఎక్కువ, హ్యాపీగా వెళ్ళిపో. అంతకు మించిన బెటర్ ఆప్షన్ ఇంకోటి లేదు. సో బస్సు బుకింగ్ అనేది నేను ఇక్కడ పెట్టేసిన చూడండి. సో అండ్ అక్కడ నుంచి మీరు పోయిన ఫస్ట్ డే ఢిల్లీ పోతారు. అండ్ అదే రోజు ఆఫ్టర్నూన్కి మీరు అరౌండ్ 12-1కి
మీరు ఎక్కడికి మన హరిద్వార్ చేరుకుంటారు అన్నట్టు. హరిద్వార్లో ఫ్రెష్ అప్ అయ్యేసి హరిద్వార్లో ఫ్రెష్ అప్ అయ్యేసి మీరు ఏమేమి తీసుకోవాలో ఆ లిస్ట్ కూడా చెప్తా. సో ఆ లిస్టు అన్నీ తీసుకోండి. బెటర్ ఒక షూ తప్ప మిగతా అన్నీ హరిద్వార్లో కొనొచ్చు ఈజీగా. కొంచెం షూవే కొంచెం సమ్వాట్ ఎక్స్పెన్స్ ఉంటుంది హరిద్వార్లో. మరి మేబీ ఎందుకో నాకు కూడా తెలియదు. కానీ మిగతా ఐటమ్స్ ఏవైనా అంటే ఉల్లెన్ కానీ మిగతా అవన్నీ చాలా తక్కువ ధరకు దొరుకుతాయి అన్నట్టు. సో ఇది మాత్రం మర్చిపోకుండా ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పే ఐటమ్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకోండి. వచ్చి ట్రైన్ వస్తుంది చూడు. హరిద్వార్ పోయినాక హరిద్వార్లో అన్ని సామాన్లు తీసుకొని ఏమేమి సామాన్లు తీసుకోవాలో లిస్ట్ వైజ్గా ఇక్కడ పెడతా. సో ప్రతి ఐటమ్ని ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఏ ఐటమ్ మిస్ అయినా కూడా మీరు తర్వాత అక్కడ పోయినాక చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు. ఇంకోటి ఏంది, అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ కూడా కొనుక్కోవచ్చు, బట్ బిట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఇక్కడ నుంచి వాళ్ళకి వేరే తాను నుంచి హరిద్వార్ వస్తే హరిద్వార్ నుంచి మళ్ళీ అక్కడ తీసుకుపోవడం ఆ రూటే చాలా దారుణంగా ఉంటుంది అన్నట్టు. నార్మల్ బస్సులు పోయేటట్టు ఉండవు. సో బెటర్ హరిద్వార్లో అన్ని సామాన్లు తీసుకున్నాను అనుకో మీకు కూడా చాలా బెటర్ ఉంటుంది అన్నట్టు. తీసుకోవాలి. సో వీడికి పోయినప్పుడు అంటే కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ యమునోత్రి కానీ గంగోత్రి కానీ ఏదైనా పోయినప్పుడు ఏం తీసుకోవాలి, ఏమేమి క్యారీ చేయాలి, ఏమేమి క్యారీ చేయకూడదు, ఏమేమి క్యారీ చేయొద్దంటే మీ ఇష్టం నచ్చింది మీకు క్యారీ చేయాల్సిన లేదు. బట్ క్యారీ చేయాల్సిన మాత్రం ఇవి మాత్రం పక్కా. ఉల్లెన్ డ్రెస్ అంటే స్వెటర్ లాంటివి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎండాకాలం పోతున్నా కదా అంటే ఇక్కడ నీకు ఎండ అక్కడ ఎండ కాదు, లిటరల్లీ వణికిపోతావు. ఇప్పుడు ఇంకా నువ్వు ఇంకెక్కువ చలి ఉంటుంది. సో లిటరల్లీ వణికిపోతావు. సో అది మ్యాటరు. సో ఉల్లెన్ డ్రెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. పచ్చకర్పూరం, ఎందుకంటే ఆ చలికి నీకు ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఈవెందో నాకు వచ్చింది, చాలామందికి వచ్చింది, ఈవెందో మా ఫ్రెండ్స్ చాలామందికి వచ్చింది. నేను అప్పుడు పోయినప్పుడు పచ్చకర్పూరం తీసుకుపోయినా చాలా హెల్ప్ అయింది. గ్లౌజెస్ అండ్ షూస్ అయితే మస్ట్ ఇంపార్టెంట్. షూస్ మంచి షూస్ తీసుకోండి. మనకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయి. సో ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చాలా దొరుకుతాయి. నేను కొన్ని మోడల్స్ కూడా నేను పెడతా, మన డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. సో మీకు ఏమైనా కావాలంటే అండ్ అంటే మన కొనాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఐటమ్స్ పెడతా, మీరు ఇక్కడనే ఆర్డర్ చేసుకోవచ్చు. లైక్ గ్లౌజెస్ అవన్నీ. సో గ్లౌజెస్ ఖచ్చితంగా ఉండాలి. ఉల్లెన్ డ్రెస్ ఖచ్చితంగా ఉండాలి. సో దాంతోపాటు పచ్చకర్పూరం అండ్ ఒక చిన్న లైట్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే సో ఒకవేళ మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా లైట్ అవసరం అవుతుంది ఖచ్చితంగా. సో లైట్ అనేది చాలా లైట్ తీసుకున్నారు కాబట్టి లైట్తో పాటు ఎనర్జీ డ్రింక్స్ లైక్ ఏమన్నా ఎనర్జీ డ్రింక్స్ కానీ తీసుకోండి. తర్వాత గ్లూకోన్ డి బెటర్, గ్లూకోన్ డి మెయింటైన్ చేయండి. సో మీకు వాటర్కి అయితే ప్రాబ్లం ఉండదు. సో ఎక్కడ మన కేదార్నాథ్ ఆ రూట్లో సో యమునోత్రి ట్రెక్కింగ్ చేస్తుంటేనే వాటర్ అవసరం అవుతుంది బేసిక్గా. సో వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి. మీ వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి. ఒక గ్లూకోన్ డి పౌడర్ డబ్బా మెయింటైన్ చేయండి. సో దాంతోపాటు ఇంకోటి పచ్చకర్పూరం ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. సో జెండు బామ్, ఇన్హేలర్ లాంటివి తీసుకోండి. బేసిక్ మెడిసిన్స్ లైక్ ఫీవర్కి, సర్దికి, దగ్గుకి. సో బేసిక్గా రావు, కానీ అక్కడ నుంచి మీరు బయటకు వస్తారు చూసినావా, అంటే ఉత్తరాఖండ్ నుంచి అరౌండ్ మీరు ఢిల్లీ నుంచి ఇంటికి వస్తారు కదా. సో ఖచ్చితంగా మీకు అవసరం అవుతాయి. అక్కడ అవసరం రావు, కానీ అక్కడ నుంచి వచ్చినాక అవసరం అవుతాయి మందులు. ఏవి జ్వరం మందులు కానీ, తలనొప్పి కానీ, లేకపోతే గొంతు నొప్పి కానీ. ఎందుకంటే మన అక్కడ పోయినాక ప్యూర్ ఎయిర్ ఉంటుంది. టు బి ఫ్రాంక్, ప్యూర్ ఎయిర్ ఉంటుంది. సో ప్యూర్ ఎయిర్ ఉన్నప్పుడు నీకు ఏమవుతుందంటే నీ లంగ్స్ చాలా క్లియర్ అయిపోతాయి. సో 100% క్లియర్ అయిపోతాయి. సో అంత క్లియర్ అయినాక ఈ పొల్యూషన్ రాగానే బాడీ అడ్జస్ట్ కాదు. సో మంచికి స్పీడ్గా అడ్జస్ట్ అవుతుంది, చెడుకి అడ్జస్ట్ కాదు. లైక్ ఎట్లంటే ఈ పొల్యూషన్కి నీకు స్పీడ్గా అడ్జస్ట్ కాక ఏమవుతుంది, ఈ కఫ్ లాంటివి వచ్చేస్తాయి ఖచ్చితంగా. నాకు కూడా అట్లా అంటే రిటర్న్ అయినాక నాకు వచ్చినాయి. నేను 20 days అక్కడ ఉంటే కూడా నాకు పెద్ద ఫరక్ వల్లేదు. సో ఫస్ట్ టైం అయినప్పుడు నేను 20 days ఉన్నా సో ఉత్తరాఖండ్లో. సో నాకు 20 days పెద్ద ఫరక్ వల్ల అనిపించలేదు. కానీ ఇంటికి వచ్చినాక అంటే ఢిల్లీకి వచ్చినాక, ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినాక నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కానీ మిగతా అవి స్టార్ట్ అయినాయి అన్నట్టు. సో బెటర్ మీరు ఈ మందులు మెయింటైన్ చేయండి. ఏమో మధ్యలో అవసరం అయితే కూడా ఏం చేయలేము. సో ట్రైన్లో అవసరమైనప్పుడు మనం మా సిక్క ఇంటికి వచ్చేది ఎందుకు. సో అలా ఇవన్నీ మెయింటైన్ చేయండి. ఇవన్నీ ఐటమ్స్ మీకు హరిద్వార్లో కూడా దొరుకుతాయి. నేను డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ శానిటైజర్, అన్ని ఐటమ్స్ ఏమేమి తీసుకోవాలో అన్నీ ఒక లిస్ట్ ఇక్కడ పెడుతున్నా చూడండి. సో అన్ని ఐటమ్స్ 100% స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే పాజ్ చేసుకోండి, ఏదన్నా చేసుకోండి. సో ప్రతి ఐటమ్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. ప్రతి ఐటమ్ ఇది అదని ఏం లేదు, ఖచ్చితంగా కొనుక్కోండి. ఈ ఐటమ్ నేను ఏవో చెప్తున్నాను అన్నీ ఖచ్చితంగా కొనుక్కోండి. నేను డిస్క్రిప్షన్లో పెట్టిన ఐటమ్లు అన్నీ లేకపోయారు అనుకో, ఆడిపోయినాక
ఉత్తాయిచ్చు వేస్ట్గా ప్రాబ్లం అవుతుంది మీకు. సో బెటర్ మీరు క్యారీ చేయడం బెటర్ అని చెప్తాను నేను. సో అది మ్యాటరు. సో మనం ఇక్కడ నుంచి హరిద్వార్ పోయినాం. హరిద్వార్ నుంచి మనకు నెక్స్ట్ అంటే ట్రిప్ ప్లాన్ చెప్తా ఇప్పుడు నేను. ట్రిప్ ప్లాన్ సో హరిద్వార్ పోయినాం. ఫస్ట్ డే హరిద్వార్ ఆఫ్టర్నూన్ రీచ్ అయినాము. రూమ్ తీసుకోవాలి అక్కడ. సో రూమ్స్ వచ్చేసి మనకు బిట్ ఒక 500 రూపీస్లో దొరుకుతాయి. సో మీకు స్టేషన్ నుంచి బయటికి రాగానే అంటే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ రెండు పక్కనే ఉంటాయి అన్నట్టు. సో అక్కడ రాగానే ఆటోలు వస్తారు. ఆటోలు వచ్చి సార్ మీకు నేను తక్కువలో చూపిస్తాను అని చెప్తారు. కానీ అస్సలు నమ్మిపోకండి. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు నేను అదే నమ్మిపోయినా, బిస్కెట్ అయినా. ఎందుకంటే వాడు ఖచ్చితంగా వానికి టైఅప్ ఉండేది. అంటే నువ్వు ఒక ఆటోడు ఒకరు దొరకపోతుందంటే వాడిని కూడా కమిషన్ తీసుకుంటాడు. సో ఆ కమిషన్ పైసలు కూడా మనం ఇన్ని వసూలు చేస్తాడు ఎవడు, ఆ హోటల్ వాళ్ళు. సో బెటర్ మీ అంతకు మీరు వెళ్ళండి. బస్ స్టాండ్ అవతల రైల్వే స్టేషన్ అవతల అంటే రెండు ఆపోజిట్గా ఉంటాయి అన్నట్టు. సో కొంచెం ఒక 10 అడుగులు వేస్తే చాలు. ఒక 10 అడుగులు వేసినంత మాత్రాన మీకు అన్నీ వచ్చేస్తాయి. ఏంటివి రూమ్స్ అవన్నీ హోటల్స్ అన్నీ ఉంటాయి అక్కడనే. నువ్వు అన్ని వ్యవస్థ అక్కడనే ఉంటుంది. ఫుడ్ వ్యవస్థ కూడా అన్నీ అక్కడనే ఉంటాయి అన్నట్టు. సో మీరు అన్నీ చూసుకోవచ్చు, ఈజీగా అన్నీ చూసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. అంటే మీరు కొంచెం ఓపిక పెట్టి ముంగల్కి వస్తే చాలు. అంటే ఏదైనా రూమ్ మినిమం 500 ఉంటుంది. సో డార్మెటరీలు కూడా ఉంటాయి. డార్మెటరీలు కూడా చూసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే సోలో ట్రావెల్స్ ఇస్తారు అందరూ రూమ్ తీసుకోవాలని రూల్ లేదు. సో నేను కూడా సోలోకి వెళ్ళినప్పుడు డార్మెటరీ ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం పబ్లిక్ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనకు అంతా ఎక్స్పెన్స్ పెట్టాల్సిన పని అనిపించదు. బెటర్ టు ఫ్యామిలీతో కానీ గ్యాదరింగ్తో పోయినప్పుడు. ఎందుకంటే గ్యాదరింగ్తో పోయినప్పుడు 1000 రూపీస్ పెట్టేసినాం అనుకో రూమ్ వస్తుంది. 1000 రూపీస్ 800 600 పెడితే రూమ్ వచ్చేస్తుంది. అదే సోలోగా అయినావు అనుకో నువ్వు 200-300 మ్యాక్సిమం 300-400 రూపాయల 300 రూపాయల మనకు డార్మెటరీ వస్తుంది. సో డార్మెటరీలో మంచి రెస్ట్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు. మనకు అక్కడ లాకర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నట్టు. సో బెటర్ మీరు మర్చిపోకుండా. ట్రైన్ వచ్చింది, మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తుంది. అంటే ఇది వైజాగ్ వెళ్ళే ట్రైను. సో మహబూబ్ నటు వైజాగ్ అన్నట్టు. సో మనకు డైలీ ఉంటుంది ఈ ట్రైను. మా ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వస్తుంటే దమ్ కానీ ట్రైన్ చూసిన ఎంత ఫన్ ఉంటుందో పోతుంటే కూడా అంత. అంటే మనం దూరం నుంచి ఉండగా బాగా అనిపిస్తుంది ట్రైన్, కానీ దగ్గర నుంచి చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఆడ రూమ్ తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకోండి. సో హరిద్వార్ ఎక్స్ప్లోర్ చేయండి. మీకు కావాల్సిన కొనుక్కోండి. ఆల్రెడీ ముందు కొనుక్కుంటే ఓకే, కొనుక్కోకుంటే అక్కడ కొనుక్కోండి అన్ని వ్యవస్థ కొనుక్కొని. దాంతోపాటు అక్కడ ట్రావెల్స్ ఉంటాయి. మనకు గ్యాంగ్ పోయినామనుకో మనకు బైక్ మీద పోవాలన్నా లేకపోతే కార్స్ అంటే ప్రైవేట్ వెహికల్స్ కార్స్ కావాలంటే కార్స్ ఉంటాయి. తర్వాత పెద్ద ఏమంటారు ట్రావెల్ వ్యాన్స్ ఉంటాయి. ట్రావెల్ వ్యాన్ బుకింగ్ ఉంటుంది. తర్వాత బస్సెస్ ఉంటాయి, మనకి గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. బెటర్ ఏమంటారు మీరు 3-4 పోతే కార్ బుక్ చేసుకోండి. సో చార్ధామ్కి అరౌండ్ వాళ్ళు ఒక 20-25,000 తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ తీసుకోరు. సో చార్ధామ్కి మొత్తం చార్ధామ్ మనకు హరిద్వార్ రావడానికి ఖచ్చితంగా 15 డేస్ పడుతుంది. 15 డేస్కి 2 రోజులు ఎక్కువ పడినా సమ్ టైమ్స్ ఆశ్చర్యపోతుంది తప్ప తక్కువ అయితే పడుతుంది. 15 డేస్కి ఖచ్చితంగా అంత టైం పడుతుంది అన్నట్టు. సో స్టెప్ బై స్టెప్ అంటే ఎట్లా పోతాం అనేది కూడా చెప్తాను. ఎందుకు 15 డేస్ పడుతుంది అనేది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, ఈరోజు మీరు అన్నీ మాట్లాడుకుంటారు కాబట్టి సో ఆ నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి ఉంటుంది హరిద్వార్ నుంచి స్టార్ట్. సో ఒకవేళ మీరు లేట్ చేసిరనుకో ఆడుకోవడానికి కూడా అంతే మిడ్ నైట్ అవుతుంది, అంతే లేట్ అవుతుంది. సమ్ టైమ్స్ ఒకవేళ రోడ్ ఏమన్నా మరమ్మతు పడి ఏదన్నా మీ దురదృష్టం కొద్ది ఏదైనా ల్యాండ్ స్లైడ్ అయిందనుకో మళ్ళీ మధ్యలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో బెటర్ మీరు ఎర్లీ మార్నింగ్ లైక్ 4-5కి స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. మ్యాక్స్ 6 కంటే ఎక్కువ లేట్ చేసి ప్లాన్ చేసుకోకండి. అంతకంటే ఎక్కువ లేట్ చేయకుండా చూసుకోండి. సో ఎందుకంటే 6కి స్టార్ట్ అయినావు అనుకో నువ్వు అరౌండ్ మనం ఏమంటారు ఫస్ట్ చార్ధామ్లో మనం పోయేది యమునోత్రి పోతాం. బేసిక్గా యమునోత్రి పోయేటకల్లా జానకి చెట్టు పోయేటకల్లా ఈవినింగ్ నీకు 4-5 అరౌండ్ 3-4-5 అవుతుంది. 3 to 4-5 మనం లంచ్ చేసుకొని మధ్యలో మంచిగా అంటే ఎందుకంటే 5 ఎందుకు అవుతుందంటే సో నీకు మధ్యలో రూట్ అంతే గట్టిగా ఉంటుంది. సో ఎందుకు అవుతుందంటే ఆడ రోడ్ కూడా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. మనకు పెద్ద రోడే ఉంటుంది, బట్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల చాలా రోడ్డు మింగేసి ఉంటుంది ల్యాండ్ స్లైడ్. సో అది మ్యాటర్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనకు హరిద్వార్ నుంచి జానకి చెట్టుకి పోవాలన్నట్టు హరిద్వార్ వాళ్ళట.
యమునోత్రి పోవాలంటే జానకి చెట్టు పోవాలి. జానకి చెట్టు మనకి బేస్ క్యాంప్ అన్నట్టు. సో జానకి చెట్టు పోయి జానకి చెట్టు ఉంటే వాకింగ్ చేయాలి. జానకి చెట్టు పోయేటారు కదా మీకు 3-4 అవుతుంది. అండ్ మధ్యలో సీనరీస్ అల్టిమేట్గా ఉంటాయి అన్నట్టు. మనకు ప్రతి మలుపు దగ్గర ప్రతి సీనరీ రాబోతే అయితే డెహ్రాడూన్ మస్తు అనిపిస్తుంది. తర్వాత ముంగల చాలా మంచిగా అనిపిస్తుంది. ముంగల యమునా నది వస్తుంటుంది, అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మనకు వ్యూ. సో చాలా ఫోటోలు దిగుబడి అవుతుంది. అండ్ మీరు బెటర్ టు లంచ్ చేసేది అంటే సిటీలో చేయకుండా సిటీ దాటినాక అవుట్స్కట్స్లో ఉంటాయి కదా లంచ్, అక్కడ చేయండి. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది. నేను అదే ఎంజాయ్ చేసిన. నేను బేసిక్గా నేను కూడా అదే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు సిటీలో బాగా చేస్తాము, సిటీలో అన్ని రకాలు దొరుకుతాయి. బట్ మన కోసం ₹1 ఎక్కువైనా సరే, సమ్టైమ్స్ మనం అంత దూరం పోయినప్పుడు ₹1 గురించి ఆలోచించకుండా సో అక్కడ పోయినప్పుడు బెటర్గా ఒక ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ మనతో పాటు ఒకరికి ₹1 మంచి ఆమ్దాన్ని ఎట్లా చూసుకోవాలి. దాంతోపాటు అంతా ఎంజాయ్ చేయాలి మనం బేసిక్గా. సో నేను అట్లా ఆలోచిస్తా. సో సో మీరు కూడా అట్లే ఆలోచిస్తే సిటీ అవుట్స్కట్లో మన ఎంటీ ప్లేస్లలో కొంచెం చాలా దాబాలు ఉంటాయి. అలాంటి దాబాల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో సో దాబాల్లో చాలా నేను కూడా ట్రై చేసిన, చాలా మంచిగా అనిపించింది అన్నట్టు నాకు. సో మీరు కూడా అలా ట్రై చేయండి. అండ్ లంచ్ చేసుకున్నాక మీరు ఈవినింగ్ 4-5 పోతారు. సో జానకి చెట్టులో రూమ్ తీసుకొని స్టే చేయాల్సి ఉంటుంది. సో జానకి చెట్టులో బ్యాచిలర్ పోయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ. ఎందుకంటే లాకర్స్ లాంటివి ఉండవు జానకి చెట్టులో. సో లాకర్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా మనము అక్కడ రూమ్ తీసుకోవాల్సిందే. సో అలా మనకు థర్డ్ డే అంటే ఫస్ట్ డే ఢిల్లీ టు హరిద్వార్, సెకండ్ డే హరిద్వార్ టు జానకి చెట్టు అన్నట్టు. సెకండ్ డే జానకి చెట్టుకి వచ్చేస్తాము. థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు 3 గంటలకు లేస్తావా 4 గంటలకు లేస్తావా, ఎర్లీ మార్నింగ్ లేచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయి. అక్కడ నుంచి జానకి చెట్టు నుంచి యమునోత్రి నీకు అరౌండ్ ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాక్స్ 2-3 అవర్స్ వెళ్ళేస్తావు. 2-3 అవర్స్ కంటే ఎక్కువ పట్టదు నీకు. సో నాకైతే 3 అవర్స్ పట్టింది. సో మ్యాక్స్ 3 అవర్స్ అనుకో. సో ఇంకో అర్ధగంట కొంచెం నువ్వు చేత కాబట్టి ఇంకో అర్ధగంట పడుతుంది, ఒక 4 గంటలు. అంతకంటే మ్యాక్స్ అసలు పట్టదు. సో కొంచెము బిట్ టిపికల్గా అంటే స్లోప్ ఎక్కువ ఉంటుంది. అంటే హైట్స్ ఎక్కువ మొత్తము మనం మిగతా అంటే ఎక్కడన్నా ట్రెక్కింగ్ చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే బేసిక్గా అప్స్ డౌన్స్ ఉంటుంది. ఒక జానకి ఈ యమునోత్రి మాత్రం మొత్తం అప్పే ఉంటుంది అన్నట్టు. సో సో మొత్తం అప్పే ఉంటుంది. సో అలా సో ట్రైన్ గట్టిగా అంటే ఈ గూడ్స్ పోతున్నట్టుంది. గూడ్స్దే హార్ను అన్ని సౌండ్ వస్తుంది. యా గూడ్స్ పోతుంది. ఇందాక పోయిన ప్యాసింజర్ వెళ్ళిపోయినట్టుంది. సో దాని తర్వాత ఇది పోతుంది. యా రైట్, ఇది పోతుంది కరెక్టే. చూడొచ్చు మూవ్ అవుతుంది. మన భలే వస్తా సౌండ్ స్టార్ట్ అయినప్పుడు. సో మనకు జానకి చెట్టు నుంచి ఆడుకోవడానికి 4 గంటల 3-4 గంటలు వెళ్ళిపోతాం మ్యాక్స్. సో అక్కడ మీరు పోయిందాడు అక్కడ మీకు ఉడుకు నీళ్ళ గుండం ఉంటుంది. మంచిగా స్నానం చేసుకోవచ్చు. మంచిగా వేడి నీళ్ళు, గోరెచ్చగా నీళ్ళు వేడి ఉంటాయి. మంచిగా ఫ్రెష్గా స్నానం చేసుకోవచ్చు. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఆడ స్టే చేయడానికి అంతా నేను స్టే చేయడానికే మన ఇలాంటి షాప్స్ ఉంటాయి, అవి ఉంటాయి. బట్ మనకు స్టే చేసినాక అంత వసతి లేదు అక్కడ. సో మనము ఇమ్మీడియట్గా మళ్ళీ అరౌండ్ ఒక 10 o'clock స్టార్ట్ అయినా కూడా మళ్ళీ మధ్యాహ్నము 2 గంటలకల్లా మళ్ళీ రిటర్న్ అవుతావు. రిటర్న్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతావు అన్నట్టు. సో నేను అట్లే చేసిన. సో నువ్వు సో అక్కడ దర్శనం చేసుకొని యమునోత్రిలో దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మంచిగా అక్కడ ఉడుకు నీళ్ళ గుండం ఉంటుంది. అక్కడ మంచిగా దర్శనం చేసుకున్నాము. మంచిగా అమ్మవారికి పూజ చేసుకున్నామా. అక్కడ మంచి స్నాప్స్ తీసుకొని మంచి ఫోటోలు తీసుకొని సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కిందికి వస్తాం 3 గంటలకల్లా కిందికి వస్తే. అండ్ ఇంకోటి మర్చిపోయినా, మీకు యమునోత్రిలో తినడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ యమునోత్రిలో, అన్నీ తినొచ్చు. సో మార్నింగ్ నేను స్టార్ట్ అవుతున్నా కదా, తిని స్టార్ట్ అవుతాను. అస్సలు తిని స్టార్ట్ కాకు. నేను నా స్వభావంతో చెప్తున్నా. ఫస్ట్ టైం నేను తిని స్టార్ట్ చేసిన, ఫస్ట్ టైం పోయినప్పుడు కేదార్నాథ్ బిస్కెట్ అయినా నా పని మస్తు అలిచిపోయినా. నేను మధ్యలో పోయినాక తిని మస్తు అలిచిపోయినా. సో బెటర్ టు తినకుండానే స్టార్ట్ చేయి. రిటర్న్ వచ్చేటప్పుడు అనుకో డౌన్ ఉంటుంది కాబట్టి ఓకే తిన్నా కూడా పెద్ద ఫరక్ పడదు. అండ్ నీకు ఎనర్జీ కావాలంటే ఖచ్చితంగా తినాల్సిందే, ఎందుకంటే సేమ్ డే వస్తావు కాబట్టి. సో తిని స్టార్ట్ కావాలి.
సో అక్కడ నీకు తినడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. సో అక్కడ మంచిగా స్నానం చేసుకున్నాక, మంచిగా దర్శనం చేసుకున్నాక మంచిగా భోజనం చేసుకోవచ్చు, లంచ్ చేసుకోవచ్చు, ప్రసాదాలు తీసుకుని అన్ని తీసుకోవచ్చు. సో కిందికి వచ్చేలాగా నువ్వు అరౌండ్ 3-4 అవుతుంది. సో మనం కిందికి వచ్చినాక అరౌండ్ 2 o'clock 3 o'clock వచ్చినావు అంటే కొంచెం నీ బ్యాగ్ చదువుకుని 4 o'clock స్టార్ట్ అయినావు అనుకో. సో 4 o'clock ఎక్కడికి గంగోత్రి. సో గంగోత్రి అక్కడి నుంచి మనము ఎక్కడి నుంచి పోతాము, గుప్తకాశీ నుంచి పోతాం. గుప్తకాశీ నుంచి పోతాం కాబట్టి ఆ రోజు నైట్కి 10 కాశీ నువ్వు గుప్తకాశీ పోలేవు. మధ్యలో వేరే ఊర్లో నీకు స్టే చేయాల్సి వస్తుంది. నీకు మధ్యలో నువ్వు అన్ని ఊర్లలో నీకు స్టే చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఎక్కడ పోయినా నీకు నీకు ఏమంటారు ఫెసిలిటీస్ అన్నట్టు ఉంటాయి. సో అరౌండ్ మేము మ్యాక్స్ ఒక 7-8 వరకే నీ వెహికల్ అండ్ నువ్వు బండి పోయినా, కారు పోయినా, వెహికల్ పోయినా, ఏది పోయినా 7-8 వరకే పోవడానికి చూసుకో. ఎందుకంటే నైట్ పూట ఆ రూట్లలో ఆ రూట్లు అల్టిమేట్ ఉంటాయి. కొన్ని నేను వీడియో కూడా ఇక్కడ పెడతా చూడండి. అల్టిమేట్ అంటే మొత్తం కర్వులు అసలు నిర్మానుష్యంగా ఉంటాయి అన్నట్టు రోడ్లు. సో ఆ నిర్మానుష్యమైన రోడ్లలో నువ్వు ఐ మీన్ ఆ నైట్లో పోలేవు, చాలా కష్టమవుతుంది. సో ఖచ్చితంగా నైట్ స్టే చేయాల్సిందే. ఆ నైట్ స్టే చేసి సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైట్ స్టే చేసే నీకు కూడా నువ్వు ఎక్కడ పోయినా కేదార్నాథ్, బద్రీనాథ్, ఉత్తరాఖండ్ ఎక్కడ పోయినా మినిమం 500 రూమ్ 500 అయితే 400-500 అయితే రూమ్ ఖచ్చితంగా పడుతుంది. సో అంతకు తక్కువ పడదు, అంత తక్కువ అయితే పడదు. కొంచెం పైన ఉంటాయి తప్ప నీకు 500 ఖచ్చితంగా దొరుకుతుంది 100%. వాడు ఎంత రేటు చెప్పినా వాళ్ళు 2000 చెప్తారు, 3000 చెప్తారు. నాకు ఒకదాన్న లిటరల్లీ నేను ఒక రూమ్ ఉన్నది. ఒక రూమ్కి నేను మన అంటే ఆఫ్ సీజన్లో వెళ్ళినట్టు, అంటే సెప్టెంబర్ మంత్ పోయిన కదా లాస్ట్ ఇయర్ నేను 2023లో. సో అప్పుడు పబ్లిక్ తక్కువ వస్తుంటారు అన్నట్టు, అంటే వర్షాలు ఉంటాయి కదా, తక్కువ వస్తుంటారు కదా. సో నేను ఆ టైంకి పోయినా కదా, వాడు నాకు చెప్పకమే అయినా అరౌండ్ 2000 చెప్పిండు. నేను ఎంతగా అడిగినా తెలుసా? నేను 600 అడిగిన. నేను 300 అడిగిన డైరెక్ట్. 2000 చెప్తే 300 అడిగిన. 300 అడిగితే వాడు 500 అన్నాడు, నేను 400 అన్నా. సెట్ అయిపోయింది. సో అట్లా మీరు ఖచ్చితంగా బేరం చేయండి, బార్గెనింగ్ చేయకుండా మీకు వచ్చేది బార్గెనింగ్ చేయకుండా తక్కువకు రాలేదు అని మళ్ళీ మీరు వచ్చి నాకు కామెంట్ కొట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ నువ్వు బార్గెనింగ్ చేయి, ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. బార్గెనింగ్ చేయకుండా రాదనే ప్రసక్తి ఉండదు. సో నేను స్వయనుభవంతో చెప్తున్నా. నాకు బార్గెనింగ్ చేసినా నాకు తక్కువకి ఇచ్చారు, నేను తీసుకున్నా. సో నువ్వు కూడా అలా బార్గెనింగ్ చేయి, తక్కువకి తీసుకో. సో అలా నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన గంగోత్రి పోతాడు. గంగోత్రికి 50 కిలోమీటర్లో గంగాని అని ఉంటుంది అన్నట్టు. అంటే మనకు మిగతా 3 క్షేత్రాలకి అన్నీ ఆ క్షేత్రం దగ్గరనే ఉంటుంది. ఉడుకు నీళ్ళ కుండ అంటే గౌరికుండ టైప్లా. సో ఓన్లీ మన ఒక గంగోత్రికి 50 కిలోమీటర్ల గంగాని అని ఉంటుంది. అక్కడ ఉడుకు నీళ్ళ కుండ ఉంటుంది. సో అక్కడ మంచిగా స్నానం చేయి. అక్కడ ఫుడ్ వ్యవస్థ కూడా ఉంటుంది. సో ఫుడ్ తినాలంటే ఫుడ్ తినేసేయి మంచిగా. నువ్వు అక్కడ పెట్టగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాలి. ఇక్కడ నుంచి బెటర్. ఇది కూడా ముందే చెప్తున్నా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాలి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కాకపోతే మళ్ళీ నీకు ట్రాఫిక్ జామ్లో అక్కడ దర్శనం కూడా లేట్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ పోయినావు అనుకో. ఎందుకంటే గంగోత్రి, యమునోత్రి రష్ జనాలు తక్కువనే ఉంటారు. కానీ నార్మల్ రోడ్ల అంటే నార్మల్ పీపుల్ ఎప్పుడు రోడ్ల జనాలది అవి ఎక్కువ అవుతాయి అన్నట్టు. సో ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు ఇప్పుడున్న ఏమంటారు మన దగ్గర ఉన్నట్టు ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కొండలు ఉన్నట్టు గట్టిగా ఉండవు కొండలు. అక్కడ మొరం కొండలు లాకుంటాయి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే చెప్తున్నాను నేను. సో మొరం కొండలు ఉంటాయి. సో ఈ లాస్ట్ వింటర్ మొత్తం స్ట్రాంగ్ అయిపోయి సడన్గా ఎండలకు మధ్యలో ఉన్న తేమత కరిగిపోయి అవి ఎప్పుడు జారుతాయో తెలియదు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో బెటర్ మార్నింగ్ స్టార్ట్ చేయడం అనుకో. మార్నింగ్ మనం వీలైనంత దూరం పోతాం అన్నట్టు. ఒకవేళ మిడ్ నైటే నీకు ల్యాండ్ స్లైడ్ అంటే దానికి ఆ కర్మకి ఎవడేం చేయలేడు. సో బెటర్. సో ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు బైక్లో పోతుంటే పెవిలియన్ ఖచ్చితంగా ఒక సైడు ఖచ్చితంగా మీరు మీ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా చూసుకుంటాలి. బేసిక్గా రైట్ సైడే ఉంటుంది, మొత్తం రైట్ సైడే ఉంటుంది. యమునోత్రి పోతుంటే మొత్తం రైట్ సైడ్ ఉంటుంది. గంగోత్రి పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కేదార్నాథ్ కూడా రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ముందు లెఫ్ట్ సైడ్. బద్రీనాథ్ మొత్తం రైట్ సైడ్ ఉంటుంది అన్నట్టు. అంటే కొండ నేను బాగా అబ్జర్వ్ చేసిన అది. సో అలా, ఎందుకంటే సెకండ్ టైం నేను ఒక్క నెల కాబట్టి సో ఏ సైడ్ ఎలా ఉంటుంది అనేది బాగా అబ్జర్వ్ చేసుకున్నా. సో అలా అన్నట్టు. సో మీరు
అది అట్లా అబ్జర్వ్ చేసుకొని పోవాల్సి ఉంటుంది కాబట్టి, చూసుకొని పోవాల్సి ఉంటుంది కాబట్టి, ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే నువ్వు అంతగా రీచ్ అయ్యే ముందుకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ పోయినాక నువ్వు ఎంతైనా టైం స్పెండ్ చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఆడికి అంటే నీ డెస్టినేషన్కి ముందు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అనేది మ్యాటర్ అన్నట్టు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాక అక్కడ పోయినాక నువ్వు ఎంతైనా టైం స్పెండ్ చేసుకో, 2 days 3 days ఉండు, నో ప్రాబ్లం. కానీ డెస్టినేషన్కి స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాలి. ఎంత లేట్గా స్టార్ట్ అయితే నీకు అంత బ్యాక్ స్టెప్ పడుతుంది అన్నట్టు. సో నువ్వు ఆడికి రీచ్ అయ్యేకల్లా నువ్వు మా ఈ స్నానాలు అవన్నీ చేసుకుంటే మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోతావు. సో మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోతావు. మంచిగా మధ్యాహ్నానికి మంచిగా దర్శనం చేసుకొని నైట్ అక్కడనే స్టే చేసి అక్కడ నుంచి సో మళ్ళీ అరౌండ్ ఒక 300 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా, 300+ ఉంటుంది. సో ఎక్కడి నుంచి మన గంగోత్రి టు కేదార్నాథ్. సో గంగోత్రి టు కేదార్నాథ్ 300+ ఉంటుంది. సో కేదార్నాథ్ పోతే కూడా డైరెక్ట్ నువ్వు ఆ 300 కిలోమీటర్స్ ఆ రోజు అచీవ్ చేయలేవు. ఎందుకంటే మనం హైవేలో 300 కిలోమీటర్స్ అచీవ్ చేయొచ్చు, బట్ ఇక్కడ అచీవ్ చేయలేవు. ఎందుకంటే మొత్తం కొండలే ఉంటాయి. సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుందంటే ఈ భూమి నేను ఎక్కడనే ఉన్నానా, ఇంకెవ్వరు లేరు అన్న కొండలు కూడా ఉంటాయి, రోడ్లు కూడా ఉంటాయి, అట్లా ఉంటుంది అన్నట్టు. సో అలాంటి రోడ్డు ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయ్యి గంగానిలో మంచిగా మళ్ళీ వేడి నీళ్ళ స్నానం చేసి, సో గంగానిలో మంచి అక్కడ కూడా అమ్మవారి చిన్న టెంపుల్ ఉంటుంది, శివుని టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి కేదార్నాథ్ స్టార్ట్ కండి. సో కేదార్నాథ్ మీకు పోయేటక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ పోతారు కాబట్టి మిడ్ నైట్ ఎక్కడైనా స్టే చేసుకోండి. చాలా ఉంటాయి అన్నట్టు, హిల్ స్టేషన్స్ చాలా ఉంటాయి. సో సిటీ లాంటి ప్రాంతం కాకుండా హిల్ స్టేషన్ హోటల్ చూసుకోండి. ఎందుకంటే హిల్ స్టేషన్లో హోటల్ చూసుకున్నాను అనుకో చాలా బాగా అనిపిస్తుంది. అది నాకు తీసుకున్నాక అర్థమైంది. ఎందుకంటే అక్కడ ఊర్లన్నీ లోయల్లో ఉంటాయి అన్నట్టు. నీకు డే టైంలో జనాలు పోతురు, బట్ ఎక్కడ పోతురో తెలియదు. కానీ నైట్ అయినాకనే తెలుస్తుంది. నువ్వు పోతున్న కొండ ఉంటుంది, ఆ కొండల లోయల్లో ఊరు ఉంటుంది, అంటే చాలా లోనికి ఊరు ఉంటుంది అన్నట్టు. ఆ లోయలో నీకు లైట్లు కనిపిస్తుంది, అది నైట్ పూటే కనిపిస్తుంది, భలే మజా అనిపిస్తుంది. నేను అట్లా లైట్లను చూసుకుంటే నైట్ 12 దాకా 11-12 దాకా కూర్చున్నాను. నేను అలా మస్తు అనిపించింది. అట్లా నైట్ కూడా వాకింగ్ చేసి కూడా భలే మంచిగా అనిపించింది నాకు. సో బెటర్ అట్లా సిటీలో కాకుండా అవుట్స్కట్లో స్టే చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీతో పోయినప్పుడు కాకుండా మీరు ఫ్రెండ్స్తో పోతే సో అవుట్స్కట్ చేయండి. సో ఫ్యామిలీ పోతే బెటర్ టు మన సెక్యూరిటీ రీజన్స్ మనకు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో పోయినప్పుడు సో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి కాబట్టి ఫ్యామిలీకి. సో మనం సిటీ అంటే పెద్ద పెద్ద సిటీస్ ఏమి ఉండవు. సో మీరు ఏమంటారు అక్కడ ఒక పెద్ద విలేజ్ ఉన్న దగ్గర చూసి తీసుకోండి అన్నట్టు. సిటీ అంటే పెద్ద ప్లేస్లు ఏమి ఉండవు. నీకు ఇక్కడ నుంచి హరిద్వార్ నుంచి స్టార్ట్ అయినాక నీకు పెద్ద సిటీస్ వచ్చి ఒక డెహ్రాడూన్ జానకి చెట్టి. సో మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, పెద్దగా ఉండవు. మళ్ళీ నీకు పెద్ద సిటీ అంటే గుప్తకాశీ టు మళ్ళీ శ్రీనగర్ టు ఏమంటారు ఒక ముని ఊరు ఉంటుందండి, ఆ ఊరు ముని పేరు వస్తుంది. అలా ఊర్లు వస్తాయి అన్నట్టు. సో ఏ ఊర్లైనా మనం స్టే చేయొచ్చు. అట్లా స్టే చేసుకొని సో కేదార్నాథ్ చేరుకోవాలి. కేదార్నాథ్ నువ్వు ఏ టైంకి చేరుకున్నా సరే, నువ్వు ఎర్లీ మార్నింగ్ 2-3కి చేరుకుంటే ఓకే. ఎర్లీ మార్నింగ్ 2-3 కాకుండా సో మార్నింగ్ సో కేదార్నాథ్ నువ్వు ఎంత లేట్గా పోయినా సరే బెటర్ టు నువ్వు అక్కడ నైట్ స్టే చేసి సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం బెటర్. ఎందుకంటే నువ్వు మధ్యలో స్ట్రక్ అవుతావు అన్నట్టు. సో కేదార్నాథ్ పోయినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు పోయినా సరే రూమ్ తీసుకో. కేదార్నాథ్ అంటే సోన్ప్రయాగ్ కానీ గౌరీకుండ్ కానీ రూమ్ తీసుకో. సో గౌరీకుండ్ కానీ గౌరీకుండ్ కానీ సోన్ప్రయాగ్ కానీ రాంపూర్ కానీ రూమ్ తీసుకున్నావు అనుకో, అక్కడ కూడా నీకు టెంట్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ మీ బడ్జెట్ ప్రకారం అక్కడ రూమ్స్ తీసుకోండి. సో రూమ్స్ తీసుకొని అక్కడ బెటర్ స్టే చేయండి. స్టే చేసి ఎంత త్వరగా పడుకుంటే అంత త్వరగా నువ్వు అక్కడ నుంచి, ఎందుకనంటే కేదార్నాథ్ అనేది నీకు అక్కడ 16 ఉంటుంది కానీ ఎక్కువనే అనిపిస్తుంది. నాకు అది ఎక్కువనే ఉంది అనిపిస్తుంది తప్ప తక్కువ అయితే ఉండదు. 16 కంటే ఎక్కువనే ఉంటుంది, 16 కిలోమీటర్స్ కంటే ఎక్కువనే ఉంటుంది. సో అది చాలా హైట్స్తో కూరుకున్న పని. ఇంకోటి మన పోతున్న కొద్దీ సముద్ర మట్టానికి చాలా హైట్స్లో పోతున్నాము, అరౌండ్ 2000 ఏమో అనుకుంటా ఆ పైనే ఉంటుందో. సో అందుకని ఆ హైట్స్లో పోయినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. చాలా వర్షం పడుతుంది, ఎండ పడుతుంది, సమ్టైమ్స్ నీకు ఇంకా మంచు కూడా కురుస్తుంది. సో ఇలాంటి వాతావరణం ఎప్పటికప్పుడు మా వాతావరణం అయితే చేంజ్ అవుతుంటుంది. సో ఇలాంటి వాతావరణం చేంజ్ అవుతుంటుంది కాబట్టి సో మీకు రెయిన్ కోట్ అవన్నీ మీ వ్యవస్థ మీరు తీసుకుంటే ఎప్పటికప్పుడు మీరు దాన్ని భద్రం చేసుకోవచ్చు. సో దాని ప్రకారం మీరు ఎర్లీ మార్నింగ్ 2-3కి అంటే నేను పర్సనల్గా 2 o'clock స్టార్ట్ అయినా రూమ్లోకి నుంచి 1-1:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి 2 o'clock స్టార్ట్ అయ్యి నేను నాకు ఇక్కడ ఏమంటారు సోన్ప్రయాగ్లో కొంచెం లేట్ అయింది.
సో సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుంట పోయినా, గౌరీకుంట ఫ్రెష్ అప్ అయినా అరౌండ్ ఒక 4కి అట్లా నేను 3:30-4కి నేను అక్కడ నుంచి స్టార్ట్ అయినా అన్నట్టు. 3:30-4కి గౌరీకుంట నుంచి వాకింగ్ స్టార్ట్ అయినా. సో ఫస్ట్ టైం పోయినప్పుడు 15 గంటలు పట్టింది. సెకండ్ టైం పోయినప్పుడు నాకు 9 అవర్స్ 8 అవర్స్ 9 అవర్స్ పట్టింది అన్నట్టు. సో అలా మీరు యాజ్ ప్లానింగ్ లేకపోతే బిస్కెట్ అవుతారు. ఎందుకంటే ఒకవేళ మధ్యాహ్నము లేకపోతే లేట్గా స్టార్ట్ అయ్యారు అనుకో, లేట్గా స్టార్ట్ అయితే ఖచ్చితంగా మధ్యలో స్టే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను నైట్ కూడా నడుస్తాను అనుకుంటావు కానీ అస్సలు నడవలేవు, 100% నడవలేవు. ఎందుకంటే వెదర్ అంత దారుణంగా ఉంటుంది అక్కడ. సో నడవడం అనేది నీకు అస్సలు కాని పని. సో మీకు అట్లా మధ్యలో అట్లా మధ్యలో స్ట్రక్ కాకుండా స్టే కాకుండా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాలి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా. అట్లా ఫస్ట్ టైం ఒకలాగా, సెకండ్ టైం మళ్ళీ కొంచెం ప్రిపేర్ అయినా కాబట్టి సెకండ్ టైం అట్లా రీచ్ అయినా. సో మీరు కూడా కొంచెం ప్రిపేర్ కాండి, అట్లా పోండి. సో మళ్ళీ మీరు పైన పోవడానికి ఒక రోజు పడుతుంది. పైన పోయినాక మీకు దర్శనం సమ్ టైమ్స్ అంటే మీ అదృష్టం అంతే. సో ప్యూర్లీ మీ అదృష్టం అంతకు మించి ఇంకోటి చెప్పలేము. ఎందుకంటే ఏ టైంకి రష్ వస్తారు అనేది కొంచెం ప్రిడిక్ట్ చేయగలం అంతేగాని అంతకు మించి ఏమి ఉండదు. సో ఈ రేపు సెకండ్ నుంచి ఆబ్వియస్లీ సో ఫస్ట్ 4-5 డేస్ అయితే అల్టిమేటం రష్ ఉంటుంది. మినిమం టు మినిమం 6-7 అవర్స్ ఆ పైనే పడుతుంది రష్. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు నాకు హాఫ్ అన్ అవర్లో అయింది. సెకండ్ టైము సో లిటరల్లీ మీరు పాత వీడియోలో చూసి ఉంటారు. సో ఆ వీడియో లింకులు ఇక్కడ పెడతా. ఒక 2-3 కిలోమీటర్స్కి ఉన్నది అన్నట్టు. సో అది ప్యూర్లీ మీ అదృష్టము. సో అండ్ అది వీకెండ్ కాకుండా చూసుకుంటే వాడికి కేదార్నాథ్ రీచ్ అయినప్పుడు వీకెండ్ కాకుండా చూసుకుంటే ఇంకా బెటరు. వీకెండ్ అయిందనుకో, వీకెండ్ చుట్టుపక్కల ఢిల్లీ, డెహ్రాడూన్ చుట్టుపక్కల చాలామంది వస్తారు. సో అలా మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ డే మీరు ఏ టైంకి రీచ్ అయినా మీరు మ్యాక్స్ ఈవినింగ్ రీచ్ అవుతారు. సో ఈవినింగ్ రీచ్ అయితే మీరు గ్యాంగ్ ఉందనుకో, అక్కడ మీకు స్వామివారి అభిషేకానికి వ్యవస్థ ఉంటుంది అన్నట్టు. సో ఒక టోకెన్ తీసుకోవాలి. ఒక టోకెన్లో ఎంతమంది టోకెన్ తీసుకున్నా మినిమము 2,000 రూపీస్ అన్నట్టు. సో అంతకుమించి ఎంతమంది ఎక్కువ అయితే అన్ని 1,000 రూపాయలు ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఒక పర్సన్కి 1,000 రూపాయలు. ఫర్ సపోజ్ 4 పోయినా అనుకో 4,000, 5 పోతే 5,000, 10 మంది పోతే 10,000 అన్నట్టు. సో అలా ఇప్పుడైతే ఇంకో ట్రైన్ కూడా వచ్చింది, డెమో ట్రైను. సో ఐ థింక్ ఇది కాచిగూడ అనుకుంటా, కాచిగూడ ఆర్ సికింద్రాబాద్, మ్యాక్స్ కాచిగూడనే అవుతుంది కదా. సో అలా ఇది ట్రైన్ మనం పక్కన పెడితే మొత్తం ఈ ట్రైన్ వచ్చి నన్ను చాలా డైవర్ట్ చేస్తుంది అన్నట్టు. సో ట్రైన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది నాకు. సో అలా సో మీరు అక్కడ రీచ్ అయినాక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు టోకెన్ తీసుకున్నారు అనుకో, టోకెన్ కూడా లిమిటెడ్ ఉంటాయి, టోకెన్స్ ఎక్కువ ఉండవు. అంటే పర్సన్తో సంబంధం ఉండదు, అక్కడ టోకెన్స్తో సంబంధం ఉంటుంది. రోజుకు 100 టోకెన్ల 200 టోకెన్ల సంథింగ్ ఉంటాయి అన్నట్టు. సో ఆ టోకెన్స్ ప్రకారమే నీకు లిమిటెడ్ ఉంటుంది. సో మళ్ళీ తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకోనికి రాదు, ఏం రాదు. సో అది గుర్తుపెట్టుకొని మీరు ఎక్కువ మంది అనుకో స్వామివారికి అక్కడ శివయ్యకు మంచిగా కేదార్నాథ్కి అభిషేకం చేయొచ్చు, అతనికి మంచి అభిషేకం చేసుకొని రావచ్చు అన్నట్టు. సో అది బేస్డ్ అని మన అదృష్టము. సో ఫస్ట్ టైం పోయినప్పుడు నాకు దర్శనం ఈజీగా అయింది. సెకండ్ టైం పోయినప్పుడు సో చెప్పినా కదా వాళ్ళ అంటే మనము ఆ టోకెన్ తీసుకున్నప్పుడు ఎట్లుంటుందంటే ఇంత పర్సన్ అంటే తప్ప పేరు అని ఉండదు. సో నీకు ఎవరన్నా దొరికిరనుకో అంత ఆ టైంకి సో నీకు ఈజీగా అభిషేకం కూడా అయిపోతుంది నాలాగా. సో బేస్డ్ అదృష్టం అది ఎట్లా అంటే ఇంకా అది జూదం టైప్లా నీకు దాన్ని అలా అవుతుందని నమ్మకం పెట్టుకొని పోవడం అనేది అది మన అవివేకం అవుతుంది. బెటర్ మీరు టోకెన్ తీసుకోవడానికి ట్రై. ఇలా టోకెన్ తీసుకొని స్వామివారి అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని గుడి వెనకాలనే మన ఏమంటారు మన జగద్గురు ఆశంకరాచార్యుల వారి సమాధి ఉంటుంది. ఆ సమాధి చూసుకోవచ్చు. పైన కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుడు పక్కనే కొంచెం అంటే కొంచెం ఒక 500 మీటర్స్ ఎక్కాలన్నట్టు పైనకి. అంటే టెంపుల్ నుంచి ఒక 500 మీటర్ నడిచి అక్కడి నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ అంతా హైట్స్ ఎక్కాలి. అంటే హైట్స్ అంటే మరీ వేరే లెవెల్ హైట్స్ ఉంటుంది. హైట్స్ ఎక్కాలంటే అక్కడికి కాలభైరవుని టెంపుల్ పోయిన వాళ్ళు ఖచ్చితంగా కాలభైరవుని టెంపుల్ చేసుకుంటారు. సో ఫస్ట్ టైం నేను పోయినప్పుడు కాలభైరవుని కుదరలేదు, సెకండ్ టైం ఖచ్చితంగా చేసుకున్నా. సో మీరు కూడా ఖచ్చితంగా కాలభైరవుని టెంపుల్ దర్శనం చేసుకోండి. అండ్ కింద ఒక నీళ్ళది ఉంటుంది అన్నట్టు, అంటే కాలభైరవుని పోయి వచ్చినాక కింద ఒక మన ఎగ్జిట్లో ఒకటి ఉంటుంది నీళ్ళది. అంటే మనం ఎంత గట్టిగా అరిస్తే అక్కడ నీళ్ళంతా అట్లా పైకి ఉబ్బుకొస్తాయి అన్నట్టు అక్కడ. సో మనం ఇప్పుడు సినిమాలో చూస్తాం కదా, అక్కడ మన సినిమాలు ఎందుకు ఇక్కడ మన ఏమంటారు అమెజాన్ వాటర్ ఫాల్ దగ్గర ఉంటుంది. ఆడ ఊ అని అంటే మనకు దాంట్లో గట్టిగా వాయిస్ అరిస్తే వాటర్ వస్తాయి. కానీ వీళ్ళు టెక్నాలజీ చేశారు, మన వాళ్ళు అప్పట్లోనే చేశారు, 1000 ఏళ్ళ క్రితమే చేశారు.
సో అర్థం చేసుకోవచ్చు మరి హూ ఇస్ ద గ్రేట్ అని. సో అది మ్యాటరు. సో అలా నువ్వు అవన్నీ దర్శనం చేసుకొని రిటర్న్లో మరి అరౌండ్ ఒక 12కి స్టార్ట్ అయినావు అనుకో, వచ్చేదాకా కిందికి వచ్చేదాకా మిడ్ నైట్ అవుతుంది. సో మిడ్ నైట్ అయ్యి మళ్ళీ రూమ్ తీసుకొని మంచిగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ అయిన అనుకో, మధ్యలో నీకు ఏమంటారు మన వింటర్ కేదార్నాథ్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. అంటే ఓంకారేశ్వరు. సో అండ్ కేదార్నాథ్ ద్వారా త్రిగుణనారాయణ టెంపుల్ ఉంటుంది. అంటే శివపార్వతులు పెళ్లి చేసుకున్న టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి స్టార్ట్ అయినాక గుప్తు కాశీ టు మన ఓంకారనాథ్ టెంపుల్ నుంచి మన ఏమంటారు మన బద్రీనాథ్ రూట్ అన్నట్టు. సో బద్రీనాథ్ కూడా ఆబ్వియస్లీ నువ్వు ఫుల్ డే నువ్వు జర్నీ చేయలేవు. ఐ మీన్ 1 డేలా నువ్వు బద్రీనాథ్ చేరుకోలేవు. సో బెటర్ టు చేరుకుంటావు, కానీ చాలా లేట్ అవుతుంది. అరౌండ్ నీకు మిడ్ నైట్ 2-3 అవుతుంది, ఇంకెక్కువ కూడా అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా మళ్ళీ 300+ ఉంటుంది. సో రూట్ కూడా అది చాలా నీకు వన్స్ ఒకసారి మన రిషికేష్ దాటినావంటే నువ్వు ఏ రూట్ అయినా సరే అల్టిమేట్ మొత్తం కర్వ్స్ రోడే. ఇక్కడ యమునోత్రి పోతుంటే హరిద్వార్ దాటినాం, మన డేరాడూన్ దాటినాక ఇటు కేదార్నాథ్ పోతుంటే రిషికేష్ దాటినాక ఏ రూట్ అయినా అల్టిమేట్ ఉంటుంది అన్నట్టు. చాలా ఏమంటారు మనము టాలరేట్ చేయడంగా కర్వ్స్తోని ల్యాండ్ స్లైడ్స్తో ఉంటుంది. సో మీరు అది మైండ్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడము, ఎర్లీ మార్నింగ్ పోవడం చూసుకోవాలన్నట్టు. సో నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను బండి డ్రైవ్ చేస్తున్నా రాళ్ళు పడుతున్నాయి. సో నేను మంచి చేసిందో చెడు చేసిందో నాకు మంచి అయింది అది. సో మీరు అట్లా చేయొద్దని చెప్తలేను, నేను చేయమని చెప్పట్లేదు. నేనేం చేసిన, నాకు బేసిక్గా బండి నడిపినప్పుడన్నా మొత్తం ముందు చూసే అలవాటు. చిన్న రాళ్ళు పడుతున్నాయి, మన్ను జారుతున్నది అన్నట్టు. ల్యాండ్ స్లైడ్కి రాళ్ళు జారుతుంటే నేను బండి స్పీడ్ పెంచిన, దాటిపోయినాం. మా ఫ్రెండ్స్కి చెప్పిన దాటిపోయినాం. మేము దాటినాక ల్యాండ్ స్లైడ్ గట్టిగా అయింది. సో మీరు ఆ పని చేయకండి, ఎందుకంటే ఏమో చెప్పలేము, పైనుంచి పెద్ద రాయి రావచ్చు, చిన్న రాయి రావచ్చు. ఏ చిన్న రాయి పడ్డా కూడా ఆ ఫోర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అయినా ఆ ఫోర్స్ చిన్న రాయి పెద్ద రాయి పక్కన పెడితే ఆ ఫోర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో మీరు అలా చేయకండి. సో నేను చేసిన తప్పైతే మీరు చేయకండి. సో మనం చేసిన తప్పులు కూడా మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే మనం చేసిన తప్పుల నుంచి అవతల నేర్చుకుంటారు. సో అది నేను బిలీవ్ చేస్తా. సో అట్లా నేను చేసిన తప్పైతే మీరు చేయకండి గైస్. సో నేను అట్లా చేసినట్టు. సో అలా ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ టైంకి ల్యాండ్ స్లైడ్ అవుతుందో తెలీదు. నాకు ఆ ల్యాండ్ స్లైడ్ అయింది అరౌండ్ 3 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clock. సో అలా చూసుకోండి. సో అలా మీరు బద్రీనాథ్ అవుతుంటే మధ్యలో స్టే చేయండి మంచిగా. మధ్యలో మీకు చాలా సిటీస్ వస్తాయి. సిటీస్లో ప్లేసెస్ బాగా వస్తాయి. ప్లేసెస్ స్టే చేయనుకో చమోలి వస్తుంది. చమోలి తర్వాత ఏమంటారు మన జోషిమఠ్ వస్తుంది. జోషిమఠ్ నుంచి ఒక 70 kilometers 50-60 kilometers ఉంటుంది. సో బద్రీనాథ్. సో అలా స్టే చేసి మీరు వెళ్ళండి. సో అక్కడ స్టే చేసినాక మీకు బద్రీనాథ్ నెక్స్ట్ సెకండ్ డే మళ్ళీ బద్రీనాథ్ అవుతారు. అంటే కేదార్నాథ్ స్టార్ట్ అయిన సెకండ్ డే బద్రీనాథ్ అవుతారు. సో మీకు బద్రీనాథ్ గుడి దగ్గరకు పోతుంది అన్నట్టు. గుడి దగ్గరకు పోతుంది. ఓన్లీ బద్రీనాథ్ల అండ్ గంగోత్రిలో మాత్రమే గుడి దగ్గరకు పోతుంది. అంటే అరౌండ్ ఒక 100 meters దూరం వరకు కూడా బండి తీసుకపోవచ్చు. 100 meters నుంచి 100 meters మనం నడవాలి ఉంటుంది. సో అది కూడా నడవాలంటే నేనేం చేయలేను. సో దానికి కూడా అది కూడా శాతవరణాల వరకు అక్కడ వ్యవస్థ ఉంటుంది. అంటే కొందరు హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు, కొందరు అస్సలు చేత కాదు, బట్ వాళ్ళకి చూడాలంటే చేత కాదు. అలాంటి వాళ్ళకు డోలీ లాంటి వ్యవస్థ కూడా ఉన్నాయి అక్కడ. నేను చూసిన డోలీ అయితే మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అంత వస్తున్నాము అని అంటే ఎక్స్పెన్సివ్ పెట్టడానికి రెడీగా ఉంటామని నేను అనుకుంటున్నా. సో అట్లా మోసుకపోయేటోళ్ళు కూడా ఉంటారు. సో నీకు టెంపుల్కి దర్శనానికి. సో అలా దర్శనానికి పోవచ్చు అన్నట్టు. ఇంకోటి అక్కడ నీకు బద్రీనాథ్ పోయిందాడు, అక్కడ నీకు గుడి పక్కనే ఉంటుంది వేడి నీళ్ళ గుండము. లేడీస్కి జెంట్స్కి సపరేట్ ఉంటుంది. అండ్ మనకు ఇక్కడ ఏమంటారు యమునోత్రిలో సపరేటే ఉంటుంది, గంగోత్రి కూడా సపరేటే ఉంటుంది, కేదార్నాథ్లో గౌరీకుండ్ అక్కడ కూడా సపరేటే ఉంటుంది, ఇక్కడ కూడా సపరేటే ఉంటుంది. సో ప్రైవసీ దృష్ట్యా వాళ్ళకి మన లేడీస్కి పోతే అక్కడ నువ్వు బట్టలు మార్చుకునే రూమ్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. సో మనం ఏం ప్రాబ్లము ఏముండదు. సో బాత్రూమ్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి మనకు అక్కడ. బాత్రూమ్లు కూడా ఉంటాయి. సో అరౌండ్ అన్ని పెయిడ్ బాత్రూమ్సే ఉంటాయి.
సో వాష్రూమ్ యూటిలైజ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. మంచిగా ఎంజాయ్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి నారాయణ దర్శనం చేసుకోవచ్చు. సో అలా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ నీకు హరిద్వారానికి మళ్ళీ నువ్వు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినావు అనుకో, నువ్వు హరిద్వార్ టు బద్రీనాథ్ టు హరిద్వార్ వన్ డేలో చేరుకుంటావు. నేనైతే వన్ డేలో వచ్చిన, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా అరౌండ్ 6కి అట్లా స్టార్ట్ అయినా. నేను 6కి స్టార్ట్ అయినా, ఈవినింగ్ వచ్చేటకల్లా 8-9 అయింది. సో 8-9 కల్లా వచ్చేసిన. సో రిటర్న్ వచ్చేటప్పుడు నీకు చూడాల్సినవి ఉంటాయి. ఏంటివంటే మన ఏమంటారు జోషిమఠ్ అనేది మనకు వింటర్ బద్రీనాథ్ అన్నట్టు. అంటే బద్రీనాథ్ క్లోజ్ చేసినాక స్వామివారి మూల అంటే విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు. సో అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని ముందు మనకు పోతుంటే దారిదేవి అమ్మవారు ఉంటుంది. దారిదేవి అమ్మవారిని కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. దారిదేవి అమ్మవారు అనేది చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే, సో అప్పట్లో ఒక ఒక వీడియోలో చూసిన, ఒక న్యూస్లో చూసిన నేను. 2013లో దారిదేవి అమ్మవారికి ఏదో మరమ్మతులో సంథింగ్ ఏదో గుడిని జరపబోతేనే అంత విపత్తు అయింది అని అంటారు. సో అందుకనే దారిదేవి అమ్మవారి కాడ ఏదైనా మొక్కుడు కూడా చాలా బాగా మనకు జరుగుతుంది. సో అక్కడ నుంచి దేవప్రయాగ్, దానికంటే ముందు కర్ణప్రయాగ్ వస్తాయి. కర్ణప్రయాగ్లో 2 నదులు కలుస్తాయి అన్నట్టు. సో అక్కడ కర్ణప్రయాగ్ నుంచి దారిదేవి అమ్మవారు నుంచి దేవప్రయాగ్లో మనకు ఏంది మన మందాకిని నది, తర్వాత ఈ భాగీరథి నది కలిసి గంగగా మారుతుంది. అంటే గంగా నది ఉద్భవం అక్కడనే అని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా. అండ్ ఇంకో త్రివేణి సంగమం. నా లైఫ్లో 3 త్రివేణి సంగమాలు చూసేసాను నేను. నాకు తెలిసిన 3 త్రివేణి సంగమాలు. లైక్ ఒకటి దేవప్రయాగ్, 2 ఏమంటారు మన గంగా యమున సరస్వతి అంతర్వేది, 3వది ప్రయాగ్రాజ్ గంగా యమున సరస్వతి కలిసేది. సో అలాంటి 3 చూసిన. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ ముందే మందాకిని, అలకనంద కలిసి వస్తాయి. అండ్ ఇక్కడ మన గంగోత్రి నుంచి భాగీరథి నదిగా వస్తుంది అన్నట్టు గంగా నది. సో భాగీరథుడు గంగా అమ్మని తీసుకొచ్చింది కాబట్టి భాగీరథి నదిగా కొలుస్తారు, అక్కడ భాగీరథునిగా కొలుస్తారు ఆ నదిని. సో ఇక్కడ మన దేవప్రయాగ్లో గంగా నదిగా ప్రసిద్ధి అన్నట్టు. ఇక్కడ మీరు ఒకవేళ బిఫోర్ 5కి వచ్చిరనుకో, అరౌండ్ ఒక 1 or 2 hour అలా వచ్చారు. బిఫోర్ 5కి వచ్చిరనుకో బెటర్ స్టే చేయండి. అక్కడనే ఫస్ట్ గంగాహారతి ఇస్తారు. ఇక్కడ దేవప్రయాగ్లో గంగాహారతి ఇచ్చినాకనే హరిద్వార్ కానీ, హరిద్వార్లో రిషికేశ్ కానీ, హరిద్వార్ కానీ, కాశీ కానీ గంగా హారతి ఉంటుంది అన్నట్టు. సో మిగతా ఘాట్లలో, మిగతా ప్రాంతాల్లో గంగా హారతి ఇక్కడైనాకనే అక్కడ అవుతుంది అన్నట్టు. సో మొదటి గంగా హారతి మీరు తీసుకోవచ్చు మంచిగా. గంగా హారతి అండ్ దేవప్రయాగ్లో వాటర్ కూడా భలే అల్టిమేట్ అనిపిస్తాయి. ఆ వాటర్ మిక్స్ అవుతుంటే దాన్ని చూడడానికి భలే అనిపిస్తుంది. సో ఆ ఫోటోలు, ఆ వీడియోలు కూడా ఇక్కడ పెడతా చూడండి. సో చాలా బాగా అనిపిస్తుంది. సో అట్లా దేవప్రయాగ్ చూసుకొని అక్కడ నుంచి రిటర్న్ సీదా మీరు ఏడికి రిషికేశ్ రండి. రిషికేశ్ వచ్చి రిషికేశ్లో నైట్ స్టే చేసి రిషికేశ్లో దర్శనం చేసుకోవడం చాలా ఉన్నాయి. రిషికేశ్లో గంగా నదిలో స్నానం చేసుకోండి మంచిగా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ గంగా నదిలో స్నానం చేసుకొని రిషికేశ్ చూసుకొని రిషికేశ్ టు మీరు మ్యాక్స్ 12 కల్లా అన్ని దర్శనాలు చేసుకుంటారు. రిషికేశ్ టు హరిద్వార్లో కూడా అన్ని దర్శనం చేసుకొని హరిద్వార్లో నైట్ స్టే చేయండి. హరిద్వార్లో నైట్ స్టే చేసి హరిద్వార్ టు ఢిల్లీ టు హోమ్. ఇది సింపుల్ ప్లాన్. సో ఇలా మనకు చాలా తక్కువ ప్రైస్లో మన బడ్జెట్లో అండ్ లిమిటెడ్ డేస్లో పోవచ్చు అన్నట్టు. సో మనము పోవడానికి ఎన్ని డేస్ పడుతుంది అనేది క్లియర్గా ఇప్పుడే చెప్తాను మీకు నేను. సో ఎన్ని డేస్ పడుతుందంటే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి మన ఇంటి నుంచి ఢిల్లీకి పోవడానికి 24 hours పడుతుంది. 1 day. ఆ నుంచి హరిద్వార్ అవుతాం, హరిద్వార్లో స్టే చేస్తాము. సో అది 2 days. అక్కడ నుంచి జానకి చెట్టి పోతాం. జానకి చెట్టి 3rd day. జానకి చెట్టి నుంచి యమునోత్రి దర్శనం, యమునోత్రి టు రిటర్న్. సో 4th day. అండ్ యమునోత్రి టు రిటర్న్ మధ్యలో స్టే చేస్తాం కాబట్టి అక్కడ నుంచి గంగోత్రి పోతుంటే గంగోత్రి పోయేది నెక్స్ట్ 2nd day పోతాం, 5th day. సో అక్కడ నుంచి గంగోత్రిలో ఆ రోజు స్టే చేసి నెక్స్ట్ డే స్టార్ట్ అవుతాం కాబట్టి 6th day. అక్కడ నుంచి 6th day మనం మార్నింగ్ అక్కడ స్టార్ట్ అయ్యి, ఇక్కడ గంగోత్రిని స్టార్ట్ అయ్యి కేదార్నాథ్ వస్తాం. కేదార్నాథ్ వచ్చేటప్పుడు మధ్యలో నువ్వు పోవు కాబట్టి మధ్యలో స్టే చేస్తావు. ఆ రోజు 7th day. ఆ నుంచి సో కేదార్నాథ్ మళ్ళీ 8th day మార్నింగ్ కేదార్నాథ్ చేరుకుంటావు. ఆ రోజు కేదార్నాథ్లో స్టే చేస్తావు. అండ్ 9th రోజు కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేస్తావు. కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఫుల్ డే పడుతుంది ట్రెక్కింగ్ ఖచ్చితంగా నీకు.
నైన్త్ డే మార్నింగ్ ఈవినింగ్కి నువ్వు కేదార్నాథ్లో ఉంటావు. సో నైట్ అక్కడ స్టే చేసి కేదార్నాథ్లో స్టే చేసి కేదార్నాథ్ నుంచి మళ్ళీ కిందికి మళ్ళీ సోన్ప్రయాగ్కి 10th రోజు కిందికి వస్తావు అన్నట్టు. అండ్ 11th మధ్యలో జర్నీ ఉంటావు. 12th రోజు బద్రీనాథ్ చేరుకుంటావు. బద్రీనాథ్ నుంచి మళ్ళీ 1 డేలో 13th డే నీకు వీడికి ఇలా 13 డేస్ నీకు ఇక్కడ నుంచి మళ్ళీ మిగతా 2 డేస్ అంటే మళ్ళీ మన మిగతా ఏమైనా చూసుకోవాలంటే మిగతా మధ్యలో ఇంకా కొంచెం టైము ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనొచ్చు. అలా 13 డేస్లో పోవచ్చు. సో అంటే కొంచెము ఇది ఉరికినట్టు అవుతుంది. కొంచెం బెటర్ మీరు కేదార్నాథ్లో ఒక రోజు స్టే చేసుకోం కానీ ఇంకా ఎక్స్ట్రా చేసుకుంటే ఇంకొక 2 అటు ఇటు కూడా పడుతుంది అన్నట్టు. సో అలా అన్నట్టు 13 డేస్లో మీరు హరిద్వార్ టు వీడికి హరిద్వార్ 13th డే హరిద్వార్ వచ్చేస్తారు అన్నట్టు. హరిద్వార్ టు ఢిల్లీ 14th డే, ఢిల్లీ టు మనకు 14th డే ఢిల్లీ వస్తావు. ఢిల్లీ చూసుకొని ఢిల్లీ మొత్తం ఒక రోజు చూస్తావు. 14th డే ఢిల్లీ మొత్తం హరిద్వార్ వచ్చేసి ఢిల్లీ ఢిల్లీలో స్టే చేసి 15th డే ఢిల్లీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తావు. ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసి ఆ రోజు ఈవినింగ్ ఢిల్లీ టు ఏది మన మథుర రావాలి. మథుర వచ్చి శ్రీకృష్ణ జన్మస్థలి, మంచిగా శ్రీకృష్ణ జన్మస్థలి చూసుకొని అక్కడ నుంచి ఆగ్రా తాజ్మహల్ చూసుకొని తాజ్మహల్ నుంచి ఈవినింగ్ ఇంటికి. సో లేదు మాకు అవన్నీ చూడమనుకుంటే మీరు ఢిల్లీ కూడా చూడాలనుకుంటే మీరు 13th రోజు హరిద్వార్ వచ్చి హరిద్వార్ నుంచి అక్కడికి రావచ్చు. నెక్స్ట్ డే ఈవినింగ్ ట్రైన్ అంటే 14th రోజు మీరు అక్కడ నుంచి స్టార్ట్ కావచ్చు అన్నట్టు. ఢిల్లీ నుంచి 15th డే ఇంటి దగ్గర ఉంటారు. సో అలా ఇది ప్లాన్ అన్నట్టు. సో మీరు ఖచ్చితంగా నేను చెప్పినవి తీసుకొని వెళ్ళండి. మీరు నా ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా వెళ్ళండి 100%. అంటే నేను పోయిన విధానం చెప్తున్నాను అన్నట్టు. అంటే అప్ అండ్ డౌన్ 15 డేస్ ఖచ్చితంగా. నేను లాస్ట్ టైం 20 డేస్ జస్ట్ ఉత్తరాఖండ్లోనే స్టే చేశాను అన్నట్టు. సో చాలా మంచిగా అనిపించింది. సో నేను చెప్పిన ఐటమ్స్ రెయిన్ కోట్ కానీ అన్ని ఐటమ్స్ నేను అక్కడ పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కటి ఐటమ్ తీసుకొని పోండి. సో మంచిగా అన్ని దర్శనాలు అన్నీ ఎంజాయ్ చేయండి. అన్నిటికంటే ముందు హరిద్వార్ పోయిన వెంటనే రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సో మీ ఆధార్ కార్డు ఉంటే చాలు, ఫ్రీ రిజిస్ట్రేషన్ అక్కడ. సో రిజిస్ట్రేషన్కి అది ఒక హోటల్ ఉంటుంది, ప్రైవేట్ హోటల్ ఉంటుంది, అక్కడ లోపల ఉంటుంది. సో రైల్వే స్టేషన్ దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్, అక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ది కూడా నేను ఒక వీడియో చేస్తా చూడండి. సో ఆన్లైన్ ఎట్లా చేసుకోవాలనేది. సో బెటర్ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ బెటర్ అని చెప్తా. ఆన్లైన్ ఎందుకంటే స్లాట్స్ ఉంటాయి, స్లాట్స్ ప్రకారం నీకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నీకు ఆ స్లాట్ దొరకదు అంతా దమా ఖరాబు. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ డే పోయి అక్కడ పోవచ్చు కానీ ముందు రోజు నీకు సమ్టైమ్స్ నువ్వు ప్రీ ప్లాన్ ప్రకారం నువ్వు ముందు రోజు పోతున్నావు అటు ఇటు పోతావు. అక్కడ పోయినావు అనుకో టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్లో నీకు ఏ డే అయినా స్టాంప్ కొట్టుకోవచ్చు అన్నట్టు. అట్లా ప్రాబ్లం ఉండదు. నువ్వు నార్మల్ చిన్న చీటీ ఇస్తారు. సో అందులో స్కాన్ చేసుకుంటారు అన్నట్టు. ఇదైతేనేమో మళ్ళీ నువ్వు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దాని తర్వాత దానికి మళ్ళీ దాని ప్రింట్ తీసుకుపోయి అక్కడ చూపించాలి. అదో పెద్ద రచ్చ. సో ఆ పేపర్ పోయిందనుకో మళ్ళీ ఖరాబ్ అయిందనుకో, స్కాన్ ఖరాబ్ అయిందనుకో, దమ్మ ఖరాబు. బెటర్ అక్కడ పోయి ఆఫ్లైన్లో స్కానింగ్ మన హరిద్వార్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో చార్ధామ్ యాత్రని సక్సెస్ఫుల్గా చేసిరాడని కోరుకుంటున్నాను నేను. జై ఓం నమ శివాయ, జై భోలేనాథ్, జై జై నమ శివాయ, ఓం నమ శివాయ, నమో నారాయణ. అందుకు చాలా థ్యాంక్స్ గైస్. ఇంకా మన వీడియోలు చాలా ఉన్నాయి చూడండి. సో మిగతా వీడియోలు కూడా చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటాను నేను మీకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ ట్రావెల్ అడిక్ట్ శివ్.